ఆన వడంగానే మీరికెళ్ళి నీళ్ళు వస్తుంటాయి. ఇంత కాలువ చేస్తే చక్కగొచ్చి మన పొలంలో పడతాయి. పైసా ఖర్చు లేని పని. అదే కిందున్న నీళ్లను మీదికెక్కియాలంటే ఎంత కష్టం. పైపులు వర్చాలే, మోటార్లు పెట్టాలే. ఎవ్వలమైనా అలకగయ్యే పనే చేస్తాం. అయితే మనోళ్ళు రివర్స్ చేసిండ్రబ్బా ఒక కాడ. గీ ముచ్చట మేమంటలేం, 4 ఏండ్ల సంధి ఎవలోకలు అంటనే ఉన్నారు దినం. హావ్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించే. మరి ఇప్పటి కొత్త ముచ్చట ఏందంటే చేలో కాళేశ్వరం మీద రచ్చ నడుస్తున్నదుల్లో దశకిన మేడిగడ్డ పిల్లలను బుంగల్వడ్డ అన్నారం బ్యారేజ్ కడుకోదామని కాంగ్రెస్ వాళ్ళు వద్దని కారోళ్ళు. అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను ఇటు శాసన మండలిలో ఉన్న సభ్యులు అందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను. టెక్నికల్ గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకుపోవడం, ఎమ్మెల్యేలను తీసుకుపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్. కానీ కాళేశ్వరం కట్టిన కొత్తలా బస్సులు కట్టుకొని ఖుద్దు గవర్నమెంటే తీసుకుపోయింది కదా. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, కార్యకర్తలను టూరిస్టు జాగాలకు దొరకపోయిన ముచ్చట అక్క అప్పుడే మర్చిపోయినట్టుంది. మేం చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం. అప్పుడు ప్రగతిని చూపిస్తే ఇప్పుడు ప్రాజెక్టు గతిని చూపిస్తారేమో. కాళేశ్వరం గొప్పతనం గురించి దునియా మొత్తానికి ఎరక కావాలని డిస్కవరీ ఛానల్ వేసి చూపించిండ్రు. 1,00,000 కోట్లు పోసిన ప్రాజెక్టు ఇప్పుడు ఎట్లున్నదో మన తెలంగాణ పబ్లిక్ కూడా తెలియద్దంటే ఎట్లక్క. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.